శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వయం సుఖాన్ని ఇచ్చే సుఖ స్వరూప పిల్లవాడిని. పరమాత్మ సుఖం నాకు లభించిన వరం. సదా నా ఈ అదృష్టాన్ని గుర్తుపెట్టుకొని నేను ఆత్మ ఎంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం సుఖాన్ని ఇచ్చే నా తండ్రి వారి నుంచి దివ్య జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 12/7/2024. बाबा चहेते मीठे बच्चे, तुम्हें साहेबजादे से शाहजादे बनना है, इसलिए याद की यात्रा से अपना विकर्मों को भस्म करना. ఈ రోజు పరమాత్మ నేను ఉన్నతంగా రాకుమారుడిగా ఒక దివ్యమైన ఆత్మగా ఎలా అవ్వాలి అనేది గుర్తు చేశారు. నేను ఆత్మ ఈశ్వరుడి సంతానం నుండి ఒక రాకుమారుడిగా అవ్వాలి అంటే స్మృతి యాత్ర, పరమాత్మను తలుచుకోవడం ఒక యాత్రలాగా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా నా వికర్మలు కూడా వినాశనం అవుతాయి. పరమాత్మ స్మృతి ఎలాంటిది అంటే మన వికర్మలను కూడా వినాశనం చేయిస్తుంది, మనని సుఖవంతంగా చేయిస్తుంది, ఉన్నతంగా చేయిస్తుంది, ఈశ్వరుడి సంతానం నుంచి రాకుమారుడిగా చేయిస్తుంది. చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 24 hours 24 గంటల్లో ఎంత సమయం నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేశాను అనేది ప్రశ్న. किस एक विधि से तुम्हारा सब दुख दूर हो जाएगा? जब तुम अपनी नजर बाबा की नजर से मिलाते हैं तो नजर मिलने से तुम्हारा सब दुख दूर हो जाता है, क्योंकि अपने को आत्मा समझकर बाबा को याद करने से सब पाप कट जाएगा. यही तुम्हारी याद की यात्रा. तुम देह के सब धर्म छोड़ बाबा को याद करते हो, जिससे आत्मा सतो प्रधान बन जाती है, सुख धाम का मालिक बन जाते हैं. మరి ఓ భగవంతుడా, నా దుఃఖాలను దూరం చెయ్యి అని అంటాం కదా. మరి మన దుఃఖాలు ఎలా దూరం అవుతాయి? ఎప్పుడైతే నేను ఆత్మ నా దృష్టిని పరమాత్మ దృష్టితో కలుపుతానో. అంటే పరమాత్మ మనల్ని ఎలా చూస్తారు? ఆత్మిక దృష్టితో చూస్తారు. పరమాత్మ ఈ విశ్వాన్ని ఎలా చూస్తారు? కళ్యాణకారి దృష్టితో చూస్తారు. పరమాత్మ ప్రతి పిల్లవాడిని సోదరుడు, ప్రతి పిల్లవాడిని ఒక తన పిల్లవాడి స్మృతిలో చూస్తారు. కాబట్టి మనం పరస్పరం సోదరి సోదరులుగా అవుతాం. అంటే ప్రతి ఒక్కరికి గాడ్ ఈజ్ వన్, హీఈస్ నన్ అదర్ దాన్ సుప్రీం ఫాదర్. నా దృష్టి పరమాత్మ దృష్టితో కలిసినప్పుడు పరమాత్మ ఆటోమేటిక్గా నా దుఃఖాలను దూరం చేస్తారు.
దీనికోసం నేను చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి? స్వయం ఒక ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయాలి. సో ఆటోమేటిక్గా నా పాపాలు కూడా సమాప్తం అవుతాయి. ఇదే స్మృతి యాత్ర. దేహపు అన్ని ధర్మాలను వదిలేసి బాబాని స్మృతి చేయాలి. దీని ద్వారా నేను ఆత్మ సతో ప్రధానంగా అవుతాను. ఎంతగా పరమాత్మని స్మృతి చేస్తే నేను ఆత్మ సుఖధామం అనగా సత్యుగం అనగా గోల్డెన్ ఏజ్ అనగా దేవీ దేవతా ప్రపంచానికి యజమానిగా అనగా అంత ఉన్నతమైన వారిగా అవుతాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ నా ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఈ ఆత్మని శుద్ధంగా చేసుకోవాలంటే అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి? పరమాత్మ స్మృతిని మనం మర్చిపోకూడదు. పరమాత్మ స్మృతి శక్తి ఇస్తుంది, పాపాలను సమాప్తం చేస్తుంది, ఆత్మని శుద్ధంగా చేస్తుంది. ఆటోమేటిక్ గా నేను సతో ప్రధానంగా అవుతాను. సో భగవంతుడు చెప్పే మహావాక్యం స్వయం ఆత్మగా భావించే కూర్చోండి. పరమాత్మ అర్థం చేయించే విషయం ఆత్మగా కూర్చొని మీరు ప్రతి ఒక్కరిని ఆత్మ అని భావిస్తే అందరూ మనకి ఎలా అవుతారు? సోదరి సోదరులుగా అవుతారు. ఒక్క బాబానే మనకి వారసత్వాన్ని ఇస్తారు. వారొక్కరి మన కోసం దేవీ దేవత రాజధానిని స్థాపన చేస్తారు. మనం వారికి పిల్లవాడిగా అయ్యాము అంటే పరస్పరం సోదరి సోదరులుగా అవుతాం. వారి స్మృతి నా జన్మ జన్మాంతరాల పాపాలను సమాప్తం చేస్తుంది. వారి స్మృతి ఆత్మనైన నన్ను ఉన్నతంగా తయారు చేస్తుంది. సో నేను ఎవరికి ఏదైనా మాట్లాడేటప్పుడు లేక భాషణ చేసేటప్పుడు మొట్టమొదట పరమాత్మ పరిచయం ఇవ్వడానికి ప్రయత్నించాలి. పరం ఆత్మ ఉన్నతమైన వారు, నిరాకారుడు, వారు ఒక్కరే. వారి స్మృతిని నేను అందరికీ ఇప్పించగలగాలి. మరి నడుస్తూ తిరుగుతూ కూడా పరమాత్మని స్మృతి చేయడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే అమృత్ వేళ మార్నింగ్ 3 o'clock 4 o'clock సతో ప్రధాన సమయం, ఎలాంటి వికారాలు లేనటి సమయం, అందరూ సైలెన్స్ ని మెయింటైన్ చేసే సమయం. ఆ సమయంలో పరమాత్మని స్మృతి చేస్తే వాయుమండలం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి నేను ఆత్మ శాంతిగా, ఆనందంగా, శక్తివంతంగా అవ్వగలను. చెక్ చేసుకుందాం. అమృత్ వేళ గురించి నా లైఫ్ లో నేను ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను? అమృత్ వేళను సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకున్నానా చెక్ చేసుకున్నాను. धारणा कर्म अकर्म विकर्म की गुह्य गति को जान बाबा ने समझाई। वह बुद्धि में रख पाप आत्माओं से अपना लेन देन नहीं करना, श्रीमत पर अपना बुद्धियोग एक बाबा से लगाना हो, सतो प्रदान बनने का पुरुषार्थ करना, दुखधाम को सुखधाम बनाने के लिए पतितों को पावन बनाने की पुरुषार्थ करना है। నేను చేసే పనిని కర్మ అంటారు. ఆ పని సదా మంచిగా ఎప్పుడవుతుంది? అకర్మగా సత్యుగంలో. ఆ పని నాకే తెలియకుండా మిస్టేక్ గా అయిపోతుంది, దాన్ని వికర్మ అంటారు. సో కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని అర్థం చేసుకొని బుద్ధిలో నేను ఎలాంటి పనులు చేయాలి అనే దాని మీద నేను ఎంతో అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు నేను పాపాత్మలతో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు. నేను సదా శ్రీమతం పైన నడుస్తూ నా బుద్ధి యొక్క యోగాన్ని ఒక్క పరమాత్మతో జోడించాలి. సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. దుఃఖధామంతో నేను ఎలాంటి అటాచ్మెంట్స్ అనేవి పెట్టుకోకూడదు. ఎందుకు? ఇది ఉన్నదే ప్రపంచం నాకు దుఃఖం ఇచ్చేది, ఉన్నదే మనుషులు నాకు దుఃఖం ఇచ్చేవారు. వారిని నేను ఎలా నా బుద్ధిలో పెట్టుకుంటున్నాను? క్రిమినల్ దృష్టి, వికారి దృష్టి, చెడు దృష్టి అనేది అస్సలు ఉండకూడదు.
నా దృష్టి మీద అటెన్షన్ పెట్టుకోవడం ఎంతో ఇంపార్టెంట్. वरदान, नॉलेजफुल बन, सर्व व्यर्थों के प्रश्न को यज्ञ में स्वाहा करने वाले निर्विघ्न भव. మరి నేను ఆత్మ నాలెడ్జ్ఫుల్ గా అవ్వాలి. ఏదైనా విఘ్నం నా దగ్గరికి వస్తే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల్లోకి వెళ్ళకుండా ప్రశ్న చిత్తుల నుండి ప్రసన్న చిత్తులుగా అవ్వాలి. ఎలాంటి పరేషాన్ అనేది నా బుద్ధిలో నడవకూడదు. నాలెడ్జ్ఫుల్, జ్ఞానవంతంగా అయి ఈ యజ్ఞంలో సర్వ వ్యర్థ ప్రశ్నలకు సమాప్తం చేసి నా టైంని నేను సేవ్ చేసుకొని ఇతరుల టైంని కూడా సేవ్ చేసి సహజంగా నిర్విఘ్నంగా అవ్వాలి. అంటే ఏంటి? ప్రతిరోజు నా ప్రతి ప్రాబ్లంకి మురళిలోనే ఆన్సర్ దొరుకుతుంది. సో ఆ మురళిని చింతన చేస్తే ఎలాంటి ప్రశ్నలు రావు. విజయం మన జన్మసిద్ధ అధికారం అవుతుంది. నేను ఎప్పుడూ బాధపడను. స్లోగన్, सदा उत्साह में रहना और दूसरों को उत्साह दिलाना यही आपका ऑक्युपेशन है. सदा ఆనందంగా ఉండాలి, ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇదే నా రెస్పాన్సిబిలిటీ అని భగవంతుడు మనకి గుర్తు చేస్తున్నారు. చెక్ చేసుకుందాం, మన లైఫ్ లో ఎంత మందికి ఆనందాన్ని ఇచ్చే పొజిషన్ లో మనం ఉండగలుగుతున్నాం, ఎంత మందికి ఆ హ్యాపీనెస్ అనే వైబ్రేషన్స్ పాస్ చేస్తున్నాం. ఐ సోల్ should be a bestower of happiness. Okay, chill, relax. Om Shanti. నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపాన్ని. ఎలాంటి విఘ్నము నన్ను ఆపకుండా నిర్విఘ్న స్మృతిలో ఉంటూ నా ఈ జీవితంలో ఏ విఘ్నానికైనా శ్రేష్టమైన స్మృతితో శాంతింపచేయగలను. నేను పరమాత్మ ద్వారా శక్తిని తీసుకున్న ఒక స్మృతి స్వరూప ఆత్మను. పరమాత్మ స్మృతి నా ఆత్మని శుద్ధంగా చేస్తుంది. పరమాత్మ శ్రేష్ఠ స్మృతి నా ఆత్మని సత్యంగా చేస్తుంది. నేను ఆత్మ ఈ ప్రపంచాన్ని, ప్రాపంచిక మనుషులను పరమాత్మ దృష్టితో చూస్తాను. అందరికీ ఆనందాన్ని పంచుతాను. ఆనందం నా జన్మసిద్ధ అధికారం. సదా ఆనందంగా ఉంటూ ఇతరులకు ఉత్సాహాన్ని ఇవ్వడమే నా ఈ జీవిత లక్ష్యం. I, the soul, be the bestower of happiness. Try to spread the vibrations of happiness into this atmosphere and be a happy soul. Happiness is my birthright. The unlimited happiness helps me to claim a highest inheritance. Hey Father,
Thank you so much for showing me the path, the path to spread happiness to others, the path to be free from all the obstacles, and the path which makes me an highest authority. I try to follow the God's path and be a happy soul all the time. Om Shanti.